వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే అరణ్యకాండే పంచమః సర్గః. సచ పావక సంకాశః కుమారः సమపద్యత ఉత్థాయాగ్నిచయాత్ తస్మాత్ శరభంగో వ్యరోచత. శరభంగ మహర్షి ఉత్తమ లోకాలకు వెళ్ళినటువంటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం. రామచంద్రమూర్తిని, స్వామి నీవు కొంతసేపు ఇక్కడే ఉండి నన్ను చూస్తూ ఉండవయ్యా, నేను ఉత్తమ లోకాలకు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనది, అందులోనూ నీ సమక్షంలో నేను తనువు చాలించడం అనేది అది నా అదృష్టము, నా తపస్సుల యొక్క ఫలము అని చెబుతూ అగ్నిలో చేయవలసినటువంటి హోమములను, పఠించవలసినటువంటి బ్రహ్మవేద మంత్రములను అన్నిటినీ పఠిస్తూ ఆహుతులను సమర్పించి ఆ అగ్నిలో ప్రవేశించాడు శరభంగ మహర్షి. ఆయన యొక్క దేహాన్ని అగ్నిదేవుడు ఆ విధంగా ఆహుతి చేస్తూ ఉంటే ఆ అగ్నిలో శరభంగ మహర్షి యొక్క దేహము కూడా మరింత తేజస్సుతోటి వెలుగొందుతూ ఉన్నదిట. మరి అంత గొప్పగా ఆయన తేజరిల్లుతూ ఉన్నాడు. అలాగా శరీరం మొత్తమైన తర్వాత 25 సంవత్సరముల యువకుడిలాగా ఆ శరభంగ మహర్షి అగ్ని నుండి లేచి ఉత్తమ లోకాలకి పయనమై వెళుతూ ఉన్నాడు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, సహజంగా జీవుడు శరీరాన్ని విడిచిన తర్వాత ఆ శరీరానికి దహనాది సంస్కారములన్నీ కూడా చెయ్యాలి. అప్పుడే జీవుడికి ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకు శాస్త్రం చెబుతున్నది. అయితే ఇక్కడ శరభంగ మహర్షి తాను చేయవలసినటువంటి ఉత్తమమైనటువంటి, అలాగే తాను చేయవలసినటువంటి హోమములను, సంస్కారములను అన్నింటినీ చేసి ఆ విధంగా అగ్నిలో ప్రవేశించాడు. అందులోనూ ఇక్కడ విశేషము, శరభంగ మహర్షి యొక్క దేహమును పూర్తిగా, అంటే ఎముకలు ఇవి కూడా ఏమాత్రము మిగలకుండా అగ్నిహోత్రుడు పూర్తిగా దహించి వేశాడు. ఇది ఆయన యొక్క యోగశక్తి వలన ఆ విధంగా జరిగిందనమాట. అంటే సాధారణంగా అయితే ఎంత దహించినప్పటికీ కూడా ఏదో ఒక భాగం అనేది మిగిలి ఉంటుంది. కానీ శరభంగ మహర్షి యొక్క తపశ్శక్తి, యోగశక్తి వలన ఆయన యొక్క శరీరంలో ఏ భాగము ఏమాత్రమో కూడా మిగలకుండా అగ్నిహోత్రుడు పూర్తిగా దహించి వేసేశాడు. అందువలన ఇక ఉత్తర క్రియలు ఇవేమీ కూడా చేయవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే యోగశక్తితోటి ఆయన ఆ విధంగా అగ్నిలో ప్రవేశించి తనువుని చాలించాడు. కావున మరి ఆ తర్వాత ఆ శరభంగ మహర్షి ఉత్తమ లోకాలకి వెళుతూ సలోకానాహితాగ్నీనాం ఋషీణాంచ మహాత్మనాం దేవానాంచాప్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత. శరభంగ మహర్షి చూడండి, ఆహితాగ్నీనాం, ఆహితాగ్నులు ప్రతిరోజు కూడా గృహములయందు నిత్యాగ్నిహోత్రములను నిర్వర్తిస్తూ తాము చేయవలసినటువంటి సమస్తమైనటువంటి ఇష్టులను కూడా ఎవరైతే నిర్వర్తించి ఉంటారో వారిని ఆహితాగ్నులు అని అంటారు. ఆ విధంగా ఆధానపూర్వకంగా ఇష్టులను అగ్నిహోత్రమును చేసేటటువంటి ఆహితాగ్నులు ఉత్తమమైనటువంటి లోకములను పొందుతారు. అటువంటి ఆహితాగ్నులు పొందేటటువంటి ఉత్తమమైనటువంటి లోకములను, అలాగే మహాత్మనాం ఋషీణాం, తపస్సులు చేసినటువంటి మహాత్ములైన ఋషులు పొందే లోకములు ఏవైతే ఉన్నాయో ఆ లోకములను, దేవానాంచ, దేవతలు పొందేటటువంటి లోకములు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే దేవలోకములను కూడా, లోకానపి అతిక్రమ్య, ఈ లోకములన్నింటినీ కూడా అతిక్రమించి వీటిని దాటి అని అన్నారు. అంటే ఆహితాగ్నులు పొందేటటువంటి ఉత్తమ లోకములను, అదేవిధంగా మహర్షులు తపస్సులు చేసినటువంటి మహర్షులు పొందేటటువంటి ఉత్తమ లోకములను,
దేవలోకములను వీటన్నిటినీ కూడా దాటి బ్రహ్మలోకానికి చేరుకున్నారట. అంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి లోకములను చేరుకున్నాడు. ఎందుకు అంటే మహర్షులందరూ కూడా తపస్సులు చేస్తూనే ఉంటారు, కానీ అందరిలో కూడా గొప్పవాడు, అందరికంటే ఎక్కువ తపస్సంపన్నుడు అయినటువంటి వారు కావున వారందరూ పొందేటటువంటి ఉత్తమ లోకముల కంటే కూడా వాటిని అధిగమించి అంతకు మించి బ్రహ్మలోకమును పొందారు అని అన్నారు. మరి అలాగా బ్రహ్మలోకం వ్యరోహత, బ్రహ్మలోకాన్ని అధిరోహించారు అన్నారు. ఇక్కడ బ్రహ్మలోకం అనే దానికి పరంబ్రహ్మలోకము అని మనకు పెద్దలు సెలవిస్తున్నారు. పరంబ్రహ్మ పరంధామం పరమపదానికి చేరుకున్నారు అని చెప్పి, అంటే మరలా తిరిగి రానటువంటి పునరావృత్తి రహితమైనటువంటి పరమపదానికి శరభంగ మహర్షి చేరారు అని చెప్పి అన్నారన్నమాట. మరి ఆ విధంగా ఉత్తమ లోకంలో బ్రహ్మలోకమును పొందారు శరభంగ మహర్షి. జీవుడు శరీరమును విడిచిన తర్వాత అనేక లోకములను దాటి ఉత్తమ లోకములకు చేరుకుంటాడనమాట. దానిని మనకు శాస్త్రంలో చెబుతూ శరీరాన్ని విడిచిన తర్వాత జీవుడు వెళ్ళే మార్గాన్ని దేవయాన మార్గము అని అంటారు. ఆ దేవయాన మార్గంలో దానినే జ్యోతిర్మార్గము, అర్చిరాది మార్గము, శుక్ల మార్గము, వారా మార్గము అని ఈ విధంగా అనేక రకాలుగా ఆ మార్గమును అభివర్ణిస్తూ ఉంటారు. ఆయా మార్గములలో అనేక లోకాలను దాటి వెళుతుంటారు. ఆయా లోకములలో అనేక మంది దేవతలు ఉంటూ ఉంటారన్నమాట. ఈ శరీరాన్ని విడిచినటువంటి ముక్తులు, పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో వారు అర్చిలోకాన్ని చేరతారట. ఆ అర్చిలోకం తర్వాత దినలోకము తర్వాత అక్కడ నుండి శుక్రలోకమునకు, శుక్రలోకము తర్వాత ఉత్తరాయణ లోకము, ఆ ఉత్తరాయణ లోకం తర్వాత అంటే ఉత్తరాయణ లోకం తర్వాత సంవత్సర లోకం తర్వాత సూర్యలోకము, ఆ సూర్యలోకం తర్వాత చంద్రలోకానికి చేరుకుంటాడు. అలా చంద్రలోకం చేరిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి మరలా విద్యుల్లోకానికి చేరుకుంటాడు. ఆ విద్యుల్లోకానికి చేరుకున్న తరువాత అక్కడికి పరమాత్మ చేత పంపించబడినటువంటి దూతలు వచ్చి అక్కడ నుంచి ఇతడిని ఆ పరమపదానికి తీసుకుని వెళతారు అని మనకు సంప్రదాయంలో తెలియజేస్తున్నారు. అదేవిధంగా కౌశితకి ఉపనిషత్తులో కూడా ఈ విషయాన్ని చక్కగా ప్రతిపాదించారన్నమాట. అలాగా అయితే ఇన్ని లోకములు ఏమిటండి అంటే ఆయా అధిదేవతలు కలిగినటువంటి ఆయా లోకములకు వెళతారనమాట. అంటే ఇన్ని లోకములు దాటుకుని సూర్యలోకంలో, సూర్యమండలంలో ప్రవేశించిన తర్వాత అక్కడ నుండి మరలా చంద్రలోకమునకు వెళ్ళి, ఆ చంద్రలోకం నుండి విద్యుల్లోకమునకు వెళ్ళి, విద్యుల్లోకములో పరమాత్మ చేత పంపించబడినటువంటి దూత ద్వారా అతడు సత్కారమును పొందినటువంటి వాడై సత్కారపూర్వకంగా ఆ పరమపదానికి తీసుకువెళ్ళబడతాడు అన్నాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నచ పునరావర్తతే, మరలా ఇంకా తిరిగి వచ్చేటటువంటి అవసరమే ఉండదు. అక్కడే ఎప్పుడు నిత్యానందమును, బ్రహ్మానందమును పొందుతాడు జీవుడు అని చెప్పి. అలాగా సపుణ్యకర్మ భవనే ద్విజర్షభ పితామహం సానుచరం దదర్శ పితామహశ్చాపి సమీక్ష్యతం ద్విజం ననంద సుస్వాగతమిత్యువాచ. పుణ్యకర్మ, మరి ఇటువంటి ఉత్తమ లోకములను ఎలా పొందాడు అంటే ఆయన జీవించి ఉన్నంతకాలము కూడా పుణ్యకార్యములనే చేశాడు ఆయన. అందుకనే పుణ్యకర్మలను ఆచరించినటువంటి వాడైన ద్విజర్షభ, ఆ ద్విజోత్తముడు బ్రాహ్మణోత్తముడైన శరభంగ మహర్షి భవనే సానుచరం పితామహం దదర్శ, ఆ పరమపదంలో, ఆ పరబ్రహ్మలోకంలో అనంతకరుణ విశ్వక్షేనాదులతోటి పరివృతుడైనటువంటి పరమాత్మను, అక్కడ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి పరమాత్మను చూశాడు అన్నారు. సహజంగా అయితే పరంబ్రహ్మ అనే ఆయనకి నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు అని చెప్పి ఎటువంటి రూపము ఏవి కూడా ఉండవు అని ప్రతీతి. అయితే ఇక్కడ పరబ్రహ్మ శబ్దానికి సగుణ సాకారమూర్తి అయినటువంటి పరమాత్మను వీక్షించాడు అనే అర్థంలో ఇక్కడ పెద్దలు మనకు వివరిస్తున్నారు అన్నమాట. ఆ విధంగా పరమపదానికి చేరినటువంటి ఆ శరభంగ మహర్షి తన పుణ్యములకు ఫలంగా అక్కడికి చేరుకున్నాడు. అక్కడ పరమాత్మను చూస్తూ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి స్వామివారిని వీక్షిస్తూ నిత్యానందమును పొందుతూ ఆనందిస్తూ ఉన్నాడనమాట. ననంద, ఆనందించాడు. మరి పరమాత్మ కూడా స్వాగతం
ఇతి ఉవాచ. అక్కడ శరభంగ మహర్షికి పరమాత్మ స్వయంగా స్వాగతం అని చెప్పి స్వాగతం చెప్పి మరీ తన లోకానికి ఆహ్వానించాడు. అంతటి గొప్పవాడు శరభంగ మహర్షి. సహజంగా అయితే పాకులాడి ఎంతో ప్రార్థించి వరములను పొంది ఎంతో కష్టపడితే అటువంటి లోకములు లభిస్తాయి. కానీ శరభంగ మహర్షిని తన లోకమునకు రప్పించుకోవడానికి స్వామికి పరమాత్మకు కూడా ఆనందమేట. ఏ విధంగా అయితే ఇంటి నుండి బయటకు వెళ్ళినటువంటి పిల్లవాడు మరలా ఇంటికి వచ్చినప్పుడు తండ్రి అక్కున చేర్చుకుని ముద్దాడి ఏ విధంగా అయితే ఆనందిస్తాడో, అదేవిధంగా పరమాత్మ కూడా ముక్తులైనటువంటి వారు తన లోకమునకు వచ్చినప్పుడు వారిని అంత ఆప్యాయతతోటి ఆనందంతో వారిని ఆహ్వానించి అక్కున చేర్చుకుని ఆనందపరుస్తారట. ఆ విధంగా పరమాత్మ శరభంగ మహర్షిని స్వయంగా తానే ననంద సుస్వాగతమిత్యువాచ, సుస్వాగతం అని చెప్పి ఆయనే ఆహ్వానించారట. ఆశ్చర్యం అన్నమాట. అంటే పరమాత్మను కీర్తించడం, ఆయనను గౌరవించడం, పూజించడం అనేది సహజంగా అందరూ చేసేటటువంటి పని అయితే, ఆ పరమాత్మే శరభంగ మహర్షిని తన లోకంలోకి ఆహ్వానించి ఆయనని గౌరవించారంటే ఈ శరభంగ మహర్షి యొక్క గొప్పతనం, తపశ్శక్తి, పుణ్యముల యొక్క ఫలము ఎంత గొప్పది అనేది వర్ణించ శక్యము కానిదనమాట. ఈ విధంగా ఎవరైతే జీవించి ఉన్నంతకాలము పుణ్యములను, పుణ్యకార్యములను, ధర్మకార్యములను ఆచరిస్తారో వారిని పరమాత్మ ఆ విధంగా అక్కున చేర్చుకుంటాడు. వారికి ఉత్తమమైనటువంటి లోకములు కలుగుతాయి అనేది దీని ద్వారా మనకు శరభంగ మహర్షి యొక్క వృత్తాంతము ద్వారా తెలుస్తూ ఉన్నదన్నమాట. మరి దీనితోటి 5వ సర్గ పూర్తవుతున్నది. సపుణ్యకర్మ భవనే ద్విజర్షభ పితామహం సానుచరం దదర్శ పితామహశ్చాపి సమీక్ష్య తన్విజం ననంద సుస్వాగతమిత్యువాచ. సమీక్ష్య ఆ పరబ్రహ్మ శరభంగ మహర్షిని పరిపూర్ణంగా చూసుకుని, అంటే తేరిపారా చూచి దగ్గరకు తీసుకుని ఆహ్వానించారట. ఇది శ్రీమద్ రామాయణే అరణ్యకాండే 5వ సర్గ. ఇంకా 6వ సర్గను ప్రారంభించుకుందాము. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే అరణ్యకాండే 6వ సర్గ. శరభంగే దివం యాతే మునిసంఘాః సమాగతాః అభ్యగచ్చంత కాకుత్స్థం రామం జ్వలిత తేజసం. శరభంగ మహర్షి ఆ విధంగా ఉత్తమ లోకములకు, ఆ పరబ్రహ్మలోకానికి వెళ్ళగా, మరి ఆ శరభంగ మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా మహర్షులందరూ ఉన్నారు కదా, వారందరూ కూడా రాముడిని సమీపించి రాముడి చుట్టూ చేరారట. ఎందుకు అంటే ఇంతకుముందు దేవేంద్రుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ ఆ విధంగా చూస్తూ ఉన్నారు తప్ప వాళ్ళందరూ దేవేంద్రుడి చుట్టూ చేరినట్టుగా మనకు వర్ణించలేదు. కానీ రాముడు వచ్చినప్పుడు మాత్రం ఆ మహర్షులందరూ కూడా వచ్చి రాముడి చుట్టూ చేరారట. ఎందుకు అంటే దేవేంద్రుడి కంటే కూడా గొప్పగా భాషిస్తూ ఉన్నాడు, రక్షకుడిగా భాషిస్తూ ఉన్నాడు, అంత తేజోవంతంగా గోచరిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అందుకనే ఇంకా ఆ శరభంగే దివం యాతే, శరభంగ మహర్షి ఉత్తమ లోకాలకు, బ్రహ్మలోకానికి చేరుకోగా ఇంకా ఆ తర్వాత ముని సంఘాః సమాగతాః, మునుల యొక్క సమూహములన్నీ కూడా రాముడి దగ్గరికి వచ్చి చేరుకున్నాయట. ఇక్కడ ఏమిటి విశేషము అంటే 6వ సర్గలో రాముడు ఖరదూషణాది రాక్షసులందరినీ కూడా వధించడానికి ఇక్కడ మహర్షులందరూ కూడా రాముడిని శరణాగతి చేస్తున్నారు. ఎందుకు అంటే ఎప్పుడైతే విరాధుడిని వధించాడో రామచంద్రమూర్తి, అప్పుడే వీరందరికీ అర్థమైంది వాళ్ళందరినీ కూడా రక్షించేటటువంటి రక్షకుడు, మిగతా రాక్షసులందరినీ కూడా వధించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు రామచంద్రుడే అనే విషయం వారందరికీ తెలిసిపోయింది. అందుకనే వాళ్ళందరూ కూడా వచ్చేసారు. వచ్చి ఇంకా ఇంకో మాట కూడా సమాగతాః, దగ్గరికి వచ్చారు. ఎందుకని పరబ్రహ్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే దశరథుని యొక్క కుమారుడిగా రాముడిగా అవతరించాడనే విషయం ఆ మహర్షులందరికీ కూడా తెలుసు. అందులోనూ దండకారణ్యంలోకి వచ్చిన వెంటనే విరాధుణ్ణి వధించి రాముడు దుష్ట శిక్షణ ప్రారంభించాడు కదా. మరి దానితోటి వీరందరూ కూడా ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వీరందరూ ఎంతో ఆనందించినటువంటి వారై కాకుత్స్థం,
కకుస్థ వంశానికి చెందినటువంటి ఆ రామచంద్రుణ్ణి జ్వలిత తేజసం రామం అభ్యగచ్చంత, ఎగసిపడుతున్నటువంటి అగ్నిలాగా తేజరిల్లుతూ ఉన్నటువంటి ఆ రాముణ్ణి అభ్యగచ్చంత ఎదురు వెళ్ళి ఆ చుట్టూ రాముడి చుట్టూ వారందరూ కూడా చేరారట. మరి అలా చేరినటువంటి మహర్షులు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వారి యొక్క విశేషములు ఏమిటనేది మనకు చాలా వివరంగా చెప్పారు. మహర్షులు ఎంతమంది ఉంటారండి అంటే, ఋషులలో సహజంగా మనం కొంత 6-7 రకాలైనటువంటి వారు భేదాలను తెలుసుకున్నాం. బ్రహ్మర్షి, దేవర్షి, మహర్షి, రాజర్షి, శృతర్షి, కాండర్షి అని ఈ విధంగా మనం భేదాలు చెప్పుకున్నాం. కానీ వారిలో కూడా అసలు ఎన్ని రకాలైనటువంటి వారు మహర్షులు ఉంటారు అనేది ఇక్కడ శరభంగ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చినటువంటి మహర్షుల ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఎంతమంది ఇన్ని రకాలుగా, ఇన్ని విధాలుగా, ఇన్ని మార్గాలలో భగవంతుణ్ణి అర్చిస్తారా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. పైగా మనము ఏదైనా ఒక పూజ చేయాలి అంటే మనకు అనేకమైనటువంటి సౌకర్యములు కావాలి. ఆ పూజ చేసే అరగంటలోనే మనకు ఆ టేబుల్ ఫ్యాన్ పక్కన ఉండి మనకు చెమట పట్టకుండా చూడగలిగితేనే మనం ఆ పూజను పూర్తి చేయగలుగుతాం, లేకపోతే విసుక్కుంటూ ఉంటారు. కానీ ఎటువంటి సౌకర్యములు కూడా లేకపోయినప్పటికీ ఎంత గొప్పగా భగవంతుణ్ణి అర్చించవచ్చును, భగవంతుని యందు కనుక భక్తి ఉంటే అనేది ఈ మహర్షుల యొక్క తత్వాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. మరి ఎంతమంది, ఎన్ని రకాలైనటువంటి, ఎంత విశేషములు కలిగిన మహర్షులు ఉన్నారనేది తర్వాత మనకు 2వ శ్లోకం నుంచి చెబుతున్నారు. వైఖానసా బాలఖిల్యాః సంప్రక్షాళా మరీచిపాః ఆశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః. చెబుతున్నారు వైఖానసాహ అని అన్నారు. అంటే భగవంతుని యొక్క, పరమాత్మ యొక్క నఖముల నుండి పుట్టినటువంటి వారు, నఖముల నుండి ఆవిర్భవించినటువంటి వారు వైఖానసులు అని చెప్పి అన్నారు. ఆయన యొక్క రోమముల నుండి జన్మించినటువంటి వారు, ఆవిర్భవించినటువంటి వారు వాలఖిల్యులు అని చెప్పి అన్నారు. ఈ విధంగా వైఖానసాహ అని అన్నారు. విఖనస మహర్షి ప్రోక్తమైనటువంటి మార్గమును అనుసరించేవారు. విఖనస మహర్షి ప్రధానంగా వానప్రస్థాశ్రమాన్ని ఆయన ప్రతిపాదించారు. అంటే వనములో ఉంటూ భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి మార్గాలను, భగవత్ చింతనను ఆ విఖనస మహర్షి బోధించారు. అటువంటి విఖనస మహర్షి బోధించినటువంటి మార్గంలో ఉండేటటువంటి మహర్షులు వైఖానసులు అని చెప్పి అని. అలాగే వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి మహర్షులు వారిని వైఖానసులు అని చెప్పి అంటున్నారు. అటువంటి వైఖానసాహ, అలాగే వాలఖిల్యాహ, పరమాత్మ యొక్క ఆ రోమముల నుండి ఆవిర్భవించినటువంటి వారైన ఆ వాలఖిల్యులు మొదలైనటువంటి వారు. అదే కాదు, వీరి యొక్క లక్షణం ఏమిటి అంటే, ఏదైనా ఆహారంలో కొత్త పదార్థము కనుక లభించింది అంటే ఆ పాత పదార్థమును వారు పక్కన పెట్టేస్తారు. అంటే ఏమిటి, కొత్తదైనటువంటి నవనమోన్మేషంగా ఉన్నటువంటి అటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ తపస్సులు ఆచరించినటువంటి వారు వాలఖిల్యులు అని చెప్పి అన్నారు. అంతేకాదు మరో రకంగా చెబుతున్నారు, సంప్రక్షాళాహ అని అన్నారు. సంప్రక్షాళాహ అనేదానికి విశేషంగా అర్థం చెబుతూ చక్కగా శరీరమును, అదేవిధంగా శరీరావయములను కూడా శుభ్రం చేసుకుని పరమాత్మను అర్చించేటటువంటి వారు అనేది ఒక అర్థం అయితే, పరమాత్మ యొక్క, భగవంతుని యొక్క పాదములను ప్రక్షాళన చేస్తూ ఆ శ్రీపాద తీర్థముతోటి వారు జీవిస్తూ ఉండేటటువంటి వారు అనేది మరొక విశేషం కూడా చెప్పారనమాట. అంటే శరీరమును ఎల్లప్పుడూ కూడా ప్రక్షాళనతోటి శుచిగా ఉంచుకుని పరమాత్మ యొక్క పాదములను ప్రక్షాళన చేస్తూ ఆ జలములతోటి పవిత్రమయ్యేటటువంటి వారు, అలా పరమాత్మను ఆరాధించేటటువంటి వారు సంప్రక్షాళనాహ అని చెప్పి అన్నారు. అటువంటి వారు మరీచిపాహ అని అన్నారు. మరీచిపాహ అంటే మరీచి శబ్దానికి కిరణములు అని అర్థము. అంటే సూర్యకిరణములు, చంద్రకిరణములు వాటిని గ్రహిస్తూ, వాటిని పానం చేస్తూ, తద్వారానే జీవిస్తూ ఉండేటటువంటి వారు అని చెప్పి అన్నారు. మనకు చకోర పక్షులు అయినటువంటి పక్షులు ఉన్నాయి. అవి చంద్రకిరణములలో ఉన్నటువంటి ఆ శక్తిని తాగుతాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా.
తెలుసు కదా. అలాగా ఈ మహర్షులు కూడా ఆ సూర్యకిరణాల్లో చంద్రకిరణాల్లో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తిని వాళ్ళు గ్రహించుకుని ఆ శక్తితోటే వీరు జీవిస్తూ తపస్సులను ఆచరించేటటువంటి వారు వారిని మరీచిపాహ అని చెప్పి అన్నారు. ఇటువంటి వారు బహవహ అనేక మంది ఉన్నారట. ఇంకా అశ్మకుట్టాహ అని అంటూ, అశ్మకుట్టాహ అంటే అశ్మ శబ్దానికి రాయి అని అర్థం. వాళ్ళు వారికి దొరికినటువంటి ధాన్యములు కానివ్వండి కందమూలములు కానివ్వండి వాటిని ఆ రాళ్లతోటి వాటిని పిండి చేసుకుని వాటిని ఆహారంగా అంటే స్వీకరిస్తూ దొరికినటువంటి ఆ ధాన్యమును కందమూలములను కూడా వాటిని వండాలి, దాంట్లో కాస్త ఉప్పు కారం చల్లుకోవాలి. ఇటువంటి రుచులు వీటితో ఏమాత్రము సంబంధం లేకుండా దొరికినటువంటి ఆహారమును ఒక రాయితోటే వాళ్ళు చక్కగా సానుకూలం చేసుకుని దాన్ని భుజిస్తూ జీవిస్తూ పరమాత్మను ఆరాధించినటువంటి వారు తపస్సంపన్నులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అశ్మకుట్టాహ అని అన్నారు. అటువంటి వారు ఇంకా ధార్మికాహ పత్రాహారాహ అన్నారు. పత్ర ఆహారాహ. ఇంకా చూడండి ఎంత కరుణతో కూడినటువంటి మనస్సు కలిగిన వారు. చెట్టు నుండి కనీసం ఆ కాయలను వాటిని కూడా కోసుకోరనమాట. అంటే అంతటా కూడా పరమాత్మను చూస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండే పరమ సాత్వికమైనటువంటి వారు చెట్టు నుండి రాలిపోయినటువంటి పండుటాకులను ఆహారంగా స్వీకరిస్తూ వీళ్ళు పరమాత్మను అంటే ఆ శక్తితోటే పరమాత్మను ఆరాధిస్తూ ఉండినటువంటి వారు మరికొందరు. అటువంటి పత్రాహారులైనటువంటి వారు ధార్మికులైనటువంటి ఎంతోమంది మహర్షులు రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చారట. ఇంకా విశేషం చెబుతున్నారు. దంతోలూఖలినశ్చైవ తథైవోన్మజ్జకా పరే గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః. ఇంకా అంటున్నారు వాళ్ళు ఇంకా ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి వారు ఉన్నారో అనే విషయాన్ని చెబుతూ దంతోలూఖలాహ దంతములనే అంటే రోకలి రోలు ఏదైనా మనకు పిండి చెయ్యాలి అన్నా దాన్ని విరగొట్టాలి అన్నా మనకు రోలు రోకలి ఇవన్నీ కావాలి. కానీ ఆ మహర్షులకు రోలు రోకలి ఏం అవసరం లేదుట. తమకు దొరికినటువంటి గింజలను తమ దంతములతోటే వాటిపైన ఉన్నటువంటి త్వచమును తీసి ఏ విధంగా అయితే రోకలితో దంచినప్పుడు ఆ ధాన్యముల మీద ఉన్నటువంటి త్వచము ఎగిరిపోతుందో అలాగే ఈ మహర్షులు వారి దంతములతోటే ఆ ధాన్యముల మీద ఉన్నటువంటి త్వచమును తొలగించేసి వాటిని నోటితోటే ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నారట. ఇలాగా మనకు దంపుడు బియ్యం అంటుంటారు కదా, వాళ్ళు దంచవలసిన అవసరం లేదు, వారి పళ్ళే రోకలి వంటివి. అలాగ వాళ్ళు ఆ దొరికినటువంటి ధాన్యమును అలా స్వీకరిస్తూ పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నారట. అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వారు ఎవ్వరూ కూడా ఆహారాన్ని ప్రధానంగా తీసుకోవటం లేదు. అక్కడ జీవించడానికి ఆహారం అనేది అవసరం కావున ఆయా సందర్భములలో ఏదైతే లభిస్తుందో వాటిని ఆ విధంగా ఆహారంగా శరీరం నిలబడడానికి కావలసిన విధంగా ఆహారాన్ని స్వీకరిస్తున్నారు తప్ప అందులో ఇరుచి కావాలి ఆరుచి కావాలి ఈ విధంగా వండి ఉండాలి మెత్తగా ఉండాలి పలుగ్గా ఉండాలి ఇటువంటి నియమములు ఏమీ లేవన్నమాట. వాళ్ళు ఆ దొరికినటువంటి ఆహారాన్ని శరీరానికి కేవలం ఆ జీవించడానికి కావలసిన విధంగా అనుకూలంగా చేసుకుని వాళ్ళు అలాగా జీవిస్తూ తమ సమయాన్ని పరమాత్మ యందు లగ్నం చేయడానికి అంటే ఆ తపస్సులు చేయడానికే వాళ్ళు తమ సమయం మొత్తాన్ని కూడా వాళ్ళు వినియోగిస్తున్నటువంటి వారు అన్నమాట. అంతేకాదు ఉన్మజ్జకాహ మరికొందరు ఉన్నారు. వాళ్ళు కంఠము వరకు కూడా నీటిలో మునిగి ఆ శిరస్సు మాత్రం కనిపించే విధంగా ఉంటూ అలాగా పైకి చూస్తూ ఎప్పుడూ పరమాత్మను ఆరాధించేటటువంటి వారు. అంటే ఏమిటి, జలములో ఉండి కంఠము వరకు మునిగి తపస్సులు చేస్తూ ఎప్పుడూ తపస్సులు చేస్తూ ఉండేటువంటి మహర్షులు మరికొందరు అన్నమాట. అంతేకాదు గాత్రశయ్యాహ ఇంకా మరికొందరు ఉన్నారు మహర్షులు. వారి విశేషం చూడండి, వారి యొక్క శరీరం మీదే వారు పడుకుంటారట. అదేమిటండి వారి శరీరం మీద కాబట్టి ఇంకెక్కడైనా పడుకుంటారా అని అంటే సహజంగా మనబోటి వారందరూ నిద్రించాలి అంటే మనకు కూర్చోవడానికి కుర్చీ కావాలి, పడుకోవడానికి ఒక శయ్య కావాలి. ఆ శయ్య ఉంటే శయ్య మీద మన శరీరాన్ని ఆదమరిచి ఆ శయ్య మీద పడేసి మనం ఆ విధంగా నిద్రిస్తూ ఉంటాం.
కానీ అక్కడ ఉన్నటువంటి మహర్షులు వాళ్ళలా తపస్సులు చేస్తూ ఉంటారు. శరీరం బాగా అలసిపోయినప్పుడు ఏదో ఒక చోటకు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు చక్కటి పానుపు వేసుకుని పడుకోవటం కాదు, వారి శరీరం మీదే ఆ శిరస్సుని వారి భుజముల మీదో లేకపోతే వారి యొక్క హృదయం మీదో లేకపోతే వారి వీపు మీదో ఆ శిరస్సుని ఆడించి కొంతసేపు సేద తీరడానికి అలా వాళ్ళు నిద్రిస్తారట. అంతేగాని శయనించడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమి చేసుకోరు. అలా కూర్చునే వాళ్ళు తమ శరీరం మీదే, అంటే తమ భుజముల మీదో తమ హృదయం మీదో వీపు మీదో ఆ శిరస్సుని ఉంచి అలా నిద్రిస్తారు. అంటే అది కూడా కొద్దిసేపు నిద్రిస్తారు. మరలా ఆ నిద్రమత్తు తీరిన వెంటనే శరీరం యొక్క అలసట కొంత తీరింది అనిపించిన వెంటనే మరలా తపస్సులు చేయడానికి వాళ్ళు సిద్ధపడతారట. అటువంటి వారు గాత్రశయ్యాహ. ఇంకా మరికొందరు ఉన్నారు విశేషం, అశయ్యాహ. అసలు నిద్రించినటువంటి వారు అంటే ఏమిటి, వారి యొక్క యోగ శక్తితోటి శరీరానికి నిద్ర అనేది అవసరం లేనటువంటి వారు ఉన్నారు. అంటే శరీరానికి నిద్ర దేనికోసము, శరీరము అలసిపోకుండా ఉండడానికి. ఒకవేళ శరీరం అలసిపోతే కనుక అది సేద తీరటానికి మన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అన్నీ కూడా విరామంతో సేద తీరడానికి విశ్రాంతి పుచ్చుకోవడానికి నిద్ర అనేది అవసరము అని అంటారు. అయితే వీళ్ళ యొక్క యోగశక్తితోటి అసలు ఆ నిద్రే అవసరం లేకుండా ఎల్లప్పుడూ కూడా తపస్సులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా శరీరం నిద్ర లేకుండా కూడా శరీరాన్ని నిలబెట్టుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు అటువంటి వారైన మహర్షులు మరికొందరు అశయ్యాహ అని. అంతేకాదు అభ్రావకాశాహ, మరికొందరు ఉన్నారు. వారికి కుటీరము కానీ గుహ కానీ చెట్టు యొక్క నీడ కానీ ఇదేది అవసరం లేదు. వాళ్ళు ఆ విధంగా ఆకాశమే వారి యొక్క ఆవరణము అన్నట్లుగా ఎటువంటి ఆవరణ లేకుండా ఎండ కానీ చలి కానీ వర్షము కానీ ఎక్కడైనా సరే ఆ విధంగా ఉంటూ తపస్సు చేయగలిగినటువంటి శరీరతత్వం కలిగిన వారు, అంత సామర్థ్యం కలిగినటువంటి వారైన మరికొంతమంది మహర్షులు ఉన్నారట. ఈ విధంగా అనేక మంది మహర్షులు అనేక రకాలైనటువంటి శక్తులు కలిగిన అనేక రకాలుగా పరమాత్మను ఆరాధించేటటువంటి మహర్షులందరూ కూడా రామచంద్రుడి దగ్గరికి వచ్చారు. ఇంకా ఆ మహర్షులు మరికొంతమంది మరికొన్ని రకాలైనటువంటి విశేషమైనటువంటి మహర్షులు మరికొందరు ఉన్నారు. వారి గురించి కూడా మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. 6వ శ్లోకం దాకా మనం పారాయణ చేసుకుందాము. సచపావక సంకాశః కుమారః సమపద్యత ఉత్థాయాగ్నిజయాత్ తస్మాత్ శరభంగో వ్యరోచత సలోకానాహితాగ్నీనాం ఋషీణాంచ మహాత్మనాం దేవానాంచాప్యతిక్రమ్య బ్రహ్మలోకం వ్యరోహత సపుణ్యకర్మా భవనే ద్విజర్షభః పితామహం సానుచరం దదర్శః పితామహశ్చాపి సమీక్ష్యతం ద్విజం ననందసు స్వాగతమిత్యువాచః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే అరణ్యకాండే పంచమః సర్గః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే అరణ్యకాండే షష్ఠః సర్గః. శరభంగే దివం యాతే మునిసంఘాః సమాగతాః అభ్యగచ్చంత కాకుత్స్థం రామం జ్వలిత తేజసం వైఖానసావాలఖిల్యాః సంప్రక్షాళామరీచిపాః అశ్మకుట్టాశ్చ బహవః పత్రాహారాశ్చ ధార్మికాః దంతోలూఖలినశ్చైవ తథైవోన్మజ్జకాః పరే గాత్రశయ్యా అశయ్యాశ్చ తథైవాభ్రావకాశకాః మునయః సలిలాహారాః వాయుభక్షాస్తథా పరే ఆకాశనిలయాశ్చైవ తథా స్థండిలశాయినః వ్రతోపవాసినో దాంతాః తథార్ద్రపటవాససః సజపాశ్చ తపో నిత్యాః తథా పంచతపోన్వితాః సర్వే బ్రాహ్మ్యాః శ్రియాజుష్టాః దృఢయోగాః సమాహితాః
శరభంగాశ్రమే రామం అభిజగ్ముశ్చ తాపసాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షష్ఠ సర్గే షట్ శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.